వింత ఆచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాగపంచమి సందర్భంగా మహారాజ్గంజ్ జిల్లా శివనాథ్ గ్రామంలో బాబా బైంసాసూర్ సాంప్రదాయాన్ని నిర్వహించారు. ఈ ఆచారంలో బుద్ధిరామ్ అనే వ్యక్తి గేదెలా ప్రవర్తించాడు. పచ్చి గడ్డి తవుడు తింటూ గేదెలా అరుస్తూ కనిపించాడు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆ వ్యక్తి విజువల్స్ ను మనము స్క్రీన్ లో చూస్తున్నాము. యాజ్ ఇట్ ఈజ్ ఒక గేదె ఎలా ఉంటుందో అలానే ప్రవర్తిస్తూ అక్కడున్న గేదెకు ఏదైతే మనము ఆహారం పెడతామో ఆ ఆహారం తింటూ కూడా గేదెలా అరుస్తూ ఆయన ప్రవర్తించిన విజువల్స్ మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి. పచ్చిగడ్డి తవుడు తింటూ గేదెలా అరుస్తూ కనిపించాడు. ఇదొక వింత ఆచారంగా చెప్పచ్చు. నాగపంచమి వచ్చిందంటే చాలు పూజలు, పండుగ వాతావరణం కనిపిస్తోంది. అసలు ఫస్ట్లీ ఆ వీడియో ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో ఒకసారి చూద్దాం. నాగపంచమి వచ్చిందంటే చాలు పూజలు, పండుగ వాతావరణం కనిపిస్తుంది. అది చాలా సాధారణం. కానీ యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా శివనాథ్ గ్రామంలో మాత్రం ఓ విచిత్ర సాంప్రదాయం నిర్వహించారు. 3 ఏళ్లకోసారి జరిగే ఈ ఆచారంలో బుద్ధిరామ్ అనే వ్యక్తి గేదె రూపంలో కనిపిస్తారు. గేదెలా అరుస్తూ పచ్చిగడ్డి తవుడు తింటూ విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఈ రూపాన్ని బాబా బైంసాసూర్గా భావించే స్థానికులు ఆయనను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు శివనాథ్ గ్రామానికి తరలివచ్చారు. భక్తి, నమ్మకం, సంప్రదాయం ఇలా ఏ పేరుతో పిలిచినా బాబా భైంసాసూర్ ఆచారం మాత్రం స్థానికంగా ఒక ప్రత్యేక ఆకర్షణగా అయితే ఖచ్చితంగా నిలుస్తుందని చెప్పొచ్చు. వీడియోలో కూడా చూసాం మనం ఏ రకంగా ఆయన ఒక గేదెలా అచ్చంగా తవుడు తింటూ పచ్చగడ్డి తింటూ అక్కడ గేదెలానే అరుస్తూ ఆయన ఉన్నారు. సో ఇది మొత్తం కూడా ఒక సంప్రదాయంగా నడుస్తోంది. ప్రతి 3 ఏళ్లకోసారి ఇక్కడ ఈ సంప్రదాయాన్ని ఇట్లానే కంటిన్యూ చేస్తున్నారు.